నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో ఆస్త్మా గురించి చెప్పుకుందాము. బ్రాంకియల్ ఆస్త్మా అంటే ఆహ్, ఊపిరితిత్తు కణాలు బ్లాక్ అవ్వడము. అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇన్‌ఫ్లమేషన్ జరిగినందువల్ల సడెన్‌గా ఆయాసం అనేది ఏర్పడుతుంది. దీన్నే బ్రాంకియల్ ఆస్త్మా అంటారు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్, చల్లగాలికి, చల్ల వస్తువులు తీసుకున్నప్పుడు, ఏసీకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కువ మందిలో ఎలర్జెన్స్ ద్వారా ఎలర్జెన్స్ అంటే పాలన్ ఎలర్జీ లేదా డస్ట్ ఎలర్జీ లేదా హౌస్ మైట్స్, స్టిక్స్ మైట్స్ వాటితో మరియు స్ట్రాంగ్ ఓడర్స్, పర్ఫ్యూమ్స్ కుకింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే పొగ వస్తుందో దాని ద్వారా సడన్గా ఆయాసం డెవలప్ అవుతుంది. ఇంకా క్రానిక్ కేసెస్లో చూసుకున్నట్లయితే స్మోకింగ్ చేసిన వారిలో మరియు క్రానిక్ డిసీజెస్, సిఓపిడి, ట్యూబర్క్యులోసిస్ లాంటి డిసీజెస్లో ఎక్కువగా చూస్తుంటాము. వీటి లక్షణాలు మొదటిగా ఆయాసం రావడము, దగ్గు డ్రై ఉండొచ్చు, ప్రొడక్టివ్ కాఫ్ కూడా ఉండొచ్చు. ఛాతీ భాగం అంతా బరువుగా ఉంటుంది మరియు లేటర్ స్టేజెస్లో అన్కాన్షియస్ అయ్యి కోమాకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంటర్మిటెంట్ కాఫ్ అనేది 2 బౌట్స్ కానీ 3 బౌట్స్ కానీ అలా వస్తుంది, లేదా కంటిన్యూస్ కాఫ్ వస్తుంటుంది. ఇది ఎలా నిర్ధారించవచ్చు అంటే సింపుల్ ఎక్స్రే, పిఏ వ్యూ ద్వారా లేదా సిటీ వల్ల నిర్ధారించవచ్చు. దీనికి పాటించాల్సిన సూచనలు: చల్ల వస్తువులు, కోల్డ్ డ్రింక్స్ కానీ తీసుకోకపోవడము, ఏవైతే ఎలర్జెన్స్ ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండడము, నోస్కి మాస్క్ ధరించడము, మరియు హైజీనిక్గా మెయింటైన్ చేయడము, చుట్టూ ఉన్న పరిసరాలని హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ మనకి ఆహార నియమాల్లో సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, లెమన్స్, ఇంకా ఆరెంజెస్ లాంటివి. మెగ్నీషియం ఎక్కువ అవసరం కాబట్టి పాలకూర ఎక్కువ తీసుకోవడము, విటమిన్ D3, కాల్షియం, మిల్క్, పన్నీర్, చీజ్ లాంటివితో పాటు ప్రోటీన్ డైట్ ఎక్కువ చేయడం, నాన్ వెజ్, చికెన్, ఫిష్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. సాధారణంగా వామ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే చల్ల వస్తువు ఇబ్బందికరం కాబట్టి. దాంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్లో నాట్రన్ సల్ఫ్ ఎక్కువగా చల్లగాలికి, డ్యాంప్నెస్తో ఇబ్బంది పడే పిల్లల్లో, పెద్దవారిలో ఇండికేటెడ్. యాంటిమ్టాట్ ఎక్కువ ప్రొడక్టివ్ కాఫ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారిలో, కాఫ్ రాకపోవడం వారిలో ఇండికేటెడ్. మరియు కొరాలం రూబ్రమ్, ట్యూబర్క్యులినం లాంటి మెడిసిన్స్తో పాటు దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.